హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో రెడీగా ఉన్నానండి. అదేంటో కాదు, బెండకాయ పులుసేనండి. బెండకాయ పులుసుని నేను ఇంకాస్త డిఫరెంట్గా చేశాను. అది సూపర్గా ఉంది. ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. చేశాక నా బెండకాయ పులుసు అయితే సూపర్గా ఉంది. లేత బెండకాయలతో చేయండి, అద్దిరిపోతుంది. ఇంకా ఇది నేను ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపిస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇదిగోండి, ఉలవలు ఒక హాఫ్ గ్లాసు, ఉలవలు హాఫ్ గ్లాస్ అంత తీసుకున్నాను. ఉలవలతో పాటు అలసందలు కూడా తీసుకున్నాను. అలసందలు హాఫ్ గ్లాసు. ఇవి రెండు కలిపి నానబెట్టేసుకుంటున్నాను. ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను, రాళ్ళు అవేమీ లేకుండా. ఉలవలు అలసందలు రెండు అన్నమాట. రెండింటిని నానబెట్టుకుంటున్నాను వాటర్ వేసి. ఒకసారి నీట్గా కడిగేసుకొని తాగే వాటరే వేసుకొని చక్కగా నానబెట్టేసుకోండి. ఇంకా బెండకాయలు ఒక హాఫ్ కేజీ అంత బెండకాయలు తీసేసుకొని నీట్గా వాటిని ఒక 3 ఉల్లిపాయలు, 2 టొమాటో సరిపోతాయి, 5 పచ్చిమిర్చి, వాటిని కూడా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. ఎక్కువగా తీసుకోవద్దు, పుల్లగా అయిపోతే తినలేము. మీరు పులుపు ఇష్టపడే వాళ్ళైతే ఇంకాస్త వేసుకోండి, ఇబ్బంది లేదు. నా కర్రీకి అయితే ఇంత సరిపోతుంది. ఈ రాత్రంతా నానబెట్టేసుకున్నాను నేను. ఈ రెండు నానబెట్టి కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. ఆ పోసిన వాటరే వేసి ఉడికించుకున్నాను అనమాట. ఒక 5 విజిల్స్ పట్టింది నాకు అవి ఉడకడం కోసము. తగినన్ని వాటర్ వేసుకోండి. అది ఒక గ్లాస్ కాబట్టి ఒక 5 గ్లాసెస్ అంత వాటర్ ఎక్కువగా వేసుకోండి. ఆ వాటర్తోనే మనం ఈ పులుసు చేసుకోబోతున్నాం అనమాట. చూపిస్తాను అది కూడా క్లియర్గా. ఇంకా ఉల్లిపాయల్ని ముందుగా వేసేసుకొని ఆయిల్ ఒక 4 స్పూన్స్ అంత వేసుకోండి. పులుసు కర్రీ కాబట్టి కాస్త ఎక్కువే పడుతుంది. వేసేసుకొని ఈ ఆనియన్స్ కూడా వేసుకొని జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను. నేను తాలింపు గింజలు వేయట్లేదండి, మీరు కావాలంటే వేసుకోండి. ఆవాలు జీలకర్ర మాత్రమే వేసాను. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని దగ్గరే ఉండి మిక్స్ చేసేసుకోండి. కలర్ మారిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టద్దు. టొమాటో వేసాక లో ఫ్లేమ్లోకి మార్చుకొని మగ్గించుకోండి. ఒక 15 మినిట్స్లో టమాటా మెత్తగా అయిపోతుంది. మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకోండి. ఈలోపు నేను ఉడికించుకున్న ఆ చారుని, చింతపండు కూడా మిక్స్ చేసుకొని కాస్త చింతపండు గుజ్జు తీసుకొని ఆ వాటర్లో మిక్స్ చేసుకొని చారులాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు టొమాటో మగ్గిపోయింది చూడండి. ఇలా మగ్గిన టొమాటోలో బెండకాయలను వేసేసుకుందాము. లేతగా ఉన్న బెండకాయలు కాబట్టి ముందే వేస్తే మరీ చిదిరిపోయినట్టు అయిపోయి దానికి ఉన్న జోమంతా ఇలా కర్రీలోకి మరీ అంత బాగోదు, టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకని టొమాటో మగ్గిన తర్వాత మాత్రమే బెండకాయ వేసి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాము. నేను ఈలోపు చెప్పాను కదా, ఇదిగోండి గుగ్గిళ్ళు ఉడికించుకున్న ఆ గుగ్గిళ్ళ చారు, ఈ చింతపండు కలిపి రసంని రెడీ చేసుకుందాము. వడకట్టుకొని ఆ ఈ వాటరు చింతపండు రసం తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా మన బెండకాయ కాస్త మగ్గింది కదా, ఈ టైంలో అల్లం పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసేసుకొని దాంతోపాటు పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు ఒక 1 స్పూను, కారం ఇప్పుడే కాదు ఈ 2 వేసుకుందాము. పసుపు 1/2 స్పూను, ఉప్పు ఒక 1 స్పూను వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచుకుందాము. ఎందుకంటే ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయి ఇంకా మన ఉప్పు పసుపు అంతా మన బెండకాయలకి పడుతుందన్నమాట బాగా. ఇప్పుడు ఇంకాస్త మగ్గుతాయి చూడండి. కలర్ మారలేదు, ఇంకా కొంచెం మగ్గాలనిపిస్తుంది కదా. టెక్స్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది. టెక్స్చరు ఒకసారి మిక్స్ చేసుకుంటే కూడా తెలుస్తుంది. ట్రై చేయండి. ఇంకా మూత పెట్టి 5 మినిట్స్ ఉంచుకుందాము. అవి కాస్త మగ్గాక మాత్రమే ఈ చింతపండు కలిపిన చారుని వేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట.
ఇదిగోండి బెండకాయలు చక్కగా మగ్గిపోయింది. ఇంకొంచెం మగ్గాలి. మనం ఆ చారులో మిక్స్ చేస్తాం కాబట్టి ఆ చారులో కుక్ అయిపోతుంది. ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. నాకు తింటే కదా మీకు తెలుస్తుంది. మీరు కావాలంటే దీనిలో మసాలాకి నేను ఏం వేయలేదు, ఇంకా అల్లం పేస్ట్ మాత్రమే వేసాను. మీరు కావాలంటే ధనియాల పొడి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కారం ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. పులుసు కర్రీకి కాస్త ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి, చూసుకొని వేసుకోండి. మీ టేస్ట్ మీ స్పైసీకి తగ్గట్టు ఇంకా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మార్చి పులుసు చిక్కపడేంత వరకు ఉంచుకోండి. చూడండి, మనకి టెక్స్చర్ చూస్తేనే అర్థమవుతుంది పులుసు చిక్కపడిపోయిందని చెప్పి. ఈ టైంలో ఇంకా మనకు తెలిసిన విషయమే కరివేపాకు, కొత్తిమీర ఈ 2 వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని 3 మినిట్స్ ఉంచుకుంటే మన బెండకాయ పులుసు చక్కగా డిఫరెంట్గా రెడీ అయిపోయినట్టేనండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ తింటూ ఉండండి. మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నా వంటలు వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.